లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైసీపీ వాళ్ళు గొడవలు పెట్టుకోవడానికి ఎప్పుడు వచ్చినా రెడీ అన్న పవన్ కళ్యాణ్ను సమర్థిస్తారా? సమర్థించం. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒంగోలు రాజకీయం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేత ఎదిగి జగన్కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ బాలినేని శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా పార్టీని వీడి జనసేనలో చేరడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. జగన్కు బంధువుగా కూడా ఆయన బాలినేని ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో అప్పట్లో వైకాపాకు కోలుకోలేని దెబ్బగా భావించారు. అయితే రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులు కాదు, అలాగే మిత్రులు కూడా కారు. అల్ల బాటకు తగ్గట్టుగానే ఇప్పుడు జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తనను నమ్మిన ఇన్నాళ్ళు తన వెంట ఉన్న వ్యక్తి పార్టీని వీడి వెళ్ళడాన్ని జగన్ వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిసింది. అందుకే బాలినేని వెళ్ళిన లోటును పూడ్చడమే కాకుండా ఆయనకు రాజకీయంగా గట్టి సమాధానం చెప్పేందుకు జగన్ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే ఒంగోలు గడ్డపై బాలినేని ఢీకొట్టేందుకు ఒక అగ్రనేతను జగన్ రంగంలోకి దింపినట్లు సమాచారం. ఈ రిటర్న్ గిఫ్ట్ బాలినేనికి ఊహించిన షాక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఒక నియోజకవర్గంలో బలమైన నేత పార్టీని విడితే అక్కడ కొత్త నాయకత్వానికి నిర్మించడం కష్టంతో కూడుకున్న పని. కానీ జగన్ మాత్రం ఎక్కడ తగ్గకుండా బాలినేని ప్రాబల్యానికి గండి కొట్టే సామర్థ్యం ఉన్న నేతను ఎంచుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీ కేడర్లో నెలకొన్న శైర్యాన్ని తొలగించడమే కాకుండా అధికారం లేకపోయినా పార్టీ పటిష్టంగా ఉంటుందని నిరూపించడమే జగన్ అసలు ఉద్దేశం. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒంగోలులో ఉన్న పట్టును విడదీయడం అంత తేలికైన విషయం కాదు. ఆయనకు అక్కడ సొంత బలగం ఉంది. అయితే జగన్ ఇప్పుడు ప్రయోగిస్తున్న అస్త్రం ఆ సామాజిక సమీకరణలను తలకిందులు చేసేలా కనిపిస్తుంది. ఈ వ్యూహం వెనుక జగన్ ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. బాలినేని వెళ్లడం వల్ల పార్టీకి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడంతో పాటు ఆయనకు సరైన పోటీని ఇవ్వగలిగే వ్యక్తిని నిలబెట్టడం ద్వారా కేడర్ను తిరిగి ఉత్సాహపరచాలని జగన్ భావిస్తున్నారు. ఈ టాప్ లీడర్ రంగప్రవేశంతో ఒంగోలు రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాలినేని జనసేనలోకి వెళ్ళిన తర్వాత అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతాయి. పవన్ కళ్యాణ్ మద్దతుతో ఆయన తన పట్టును మరింత పెంచుకోవాలని చూస్తుంటే జగన్ మాత్రం తన వ్యూహాలతో బాలినేని తన సొంత గడ్డపైనే కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలపై కూడా దీని ప్రభావం ఉండబోతుంది. జగన్ వేసిన ఈ ఎత్తుగడ బాలినేనికి రిటర్న్ గిఫ్ట్ లాంటిదే అని పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒంగోలులో పోరు అత్యంత హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. రంగంలోకి దిగిన ఆ నేత జగన్కు అత్యంత విశ్వాసపాత్రుడితో బాలినేని వ్యూహాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం గల సామర్థ్యం కలిగి ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. బాలినేని వైకాపాను వీడే సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా జగన్ను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించి ఉండవచ్చని తెలుస్తుంది. రాజకీయాల్లో ప్రతి చర్య తప్పనిసరిగా అని జగన్ ఈ నిర్ణయం ద్వారా చెప్పకనే చెప్పారు. మొత్తానికి ఒంగోలు వేదికగా సాగుతున్న ఈ పోరులో ఎవరు చేయి సాధిస్తారు అనేది కాలమే నిర్ణయించాలి. కానీ జగన్ సిద్ధం చేసిన ఈ రిటర్న్ గిఫ్ట్ మాత్రం బాలినేనికి రాజకీయంగా పెద్ద సవాలే అని చెప్పవచ్చు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు రాజకీయం ముఖ్యత్వం ఏ విధంగా మారబోతుందో చూడాలి.